హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదంతా చూస్తుంటే నేను ఎక్కడికి వచ్చానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నేను 4 o'clock ఇంటి దగ్గర బయలుదేరాను. ఈ ట్రాఫిక్ అంతా తప్పించుకుని వచ్చేసరికి 4:30 దాటిపోయింది. 4:30 అయ్యేసరికి జనాలందరూ హనుమంతవాక వరకు కూడా ఉన్నారండి బాబు. ఇంకా దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జనాలందరినీ దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళి బండి పెట్టి నడుద్దామని చూస్తే బండి మీద వెళ్ళినా కూడా నడిచి వెళ్ళినంత పనే అయింది. ఈలోపు ఎదురుగా రథం కూడా స్టార్ట్ అయిపోయి వచ్చేస్తుంది. అడవరం దగ్గర సింహాచలం టెంపుల్కి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది కదా, అక్కడి వరకు రథం వచ్చేసింది. ఇక రథం వెనకాల ఉన్న జనాలు అయితే చీమల్లా ఎంతమంది ఉన్నారో లెక్కే లేదండి బాబు. ఈసారి గిరి ప్రదక్షిణకు చాలా ఎక్కువ మంది వచ్చారంట కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పార్వతీపురం నుంచి, తుని నుంచి, శ్రీకాకుళం, విజయనగరం చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళంతా వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే చూడండి, అసలు అడుగు తీసి పెట్టడానికి కూడా లేదు. తోసుకుని పడిపోతున్నారు కూడాను. ఈ ప్లేస్ ఏంటంటే అడవరం నుంచి సింహాచలంకి వెళ్ళే టర్నింగ్ అనమాట. ఆ జంక్షన్ అది. ఇక్కడ అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. మీరు గమనిస్తే మధ్యలో అంబులెన్స్ కూడా ఉంది. అంబులెన్స్ వెళ్ళడానికి కూడా దారి లేదు. అంబులెన్సు సైరన్ మోగి బ్యాక్ చేసుకున్నారు, కానీ జనాలు అయితే ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఇక్కడే 1.5 hour వరకు స్టక్ అయిపోయాము. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొంచెం హెల్ప్ చేస్తే ఒక సందులోంచి, అదంతా బురదగా ఉంది, అందులోంచి కొంచెం ముందుకెళ్ళాం. ఇంకా వెళ్ళలేమని అర్థమయ్యి అక్కడి నుంచే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అన్నమాట. మేము నడక స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ఇంకా అసలు నడిచే పరిస్థితి లేదు. జనాలు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి మా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను తప్పిపోయాను. నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ ఒక 4-5 kilometers వరకు వెళ్ళాను. ఫోన్కేమో సిగ్నల్ లేదు. ముందుకెళ్తే సిగ్నల్ వస్తుందేమో అని నడుస్తున్నాను. ఎంత నడిచినా సిగ్నల్ లేదు. కొంతసేపటికి నాకు మెసేజ్ వస్తుంది, వీళ్ళు కాల్ నాకు ట్రై చేస్తున్నారని. నా మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది, కానీ కాల్స్ అవ్వట్లేదు అనమాట. అంతమంది జనాల్లో అసలు సిగ్నల్ అనేదే లేదు. ఆల్మోస్ట్ హనుమంతవాక దగ్గరలోకి వచ్చే వరకు సిగ్నల్ లేదు. ఆర్లోవా అంతా దాటిన తర్వాత సిగ్నల్ వచ్చింది. అప్పుడు కాంటాక్ట్ అయ్యాక ఒక దగ్గర ఆగి, అప్పుడు నేనే ముందు వెళ్ళిపోయాను. వాళ్ళేమో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను అనుకుని వాళ్ళంతా వెనక్కి ఉండిపోయారు పాపం. ఆ తర్వాత చేరాము, అందరం కలిసి నడిచాము. 10:20 అయింది మేము హనుమంతవాక చేరేసరికి. ఇదంతా దాటుకొని ఆఖరికి 10:20కి అప్పుడు కాసేపు ఒక 5 minutes కూర్చొని రెస్ట్ తీసుకుని టీ తాగి అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మేమేం చేసామంటే విశాలాక్షి నగర్ అదంతా తిరగకుండా మెయిన్ రోడ్లోంచి వెళ్ళిపోయాము మేము వెంకోజీపాలెం వరకు. కొంతమంది విశాలాక్షి నగరు, ఇంకా బీచ్ రోడ్డు, ఎంబీపీ అవన్నీ టచ్ చేసుకుని వచ్చారు. ఇది 11 o'clock టైంలో హెచ్బి కాలనీలోకి ఎంటర్ అయ్యాము. అక్కడ అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ టీ తాగాము. టీ తాగి పానీపూరి తిన్నాం. ఇప్పుడు మేము అక్కేపాలెం బస్ స్టాప్లో కాసేపు కూర్చున్నాం అనమాట. అప్పుడు 12 o'clock అయింది. మేము హెచ్బి కాలనీ దగ్గర నుంచి సీతందార్ వచ్చి, సీతందార్ నుంచి పోర్ట్ స్టేడియం అవన్నీ దాటుకుని అక్కేపాలెం వచ్చి అక్కడ కాసేపు కూర్చున్నాము. మేము మొత్తం హైవే రూట్లోంచే వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళు వేరే రూట్లో వచ్చారంట. మరి ఆ రూట్ ఏంటో మాకు తెలీదు. మేమైతే ఈ రూట్లోనే వెళ్ళాము. 3:30 అయింది మేము అన్నేడి చేరుకునేసరికి. ఆ టైంలో జనాలందరూ ఇలా ఉన్నారు. మేము అలా ముందుకు వెళ్తుండగా ఒకరు వచ్చి చిన్నతనాన్ని గుర్తు చేసుకుండి గిరి ప్రదక్షిణ చేయండి అని ఆ ఉసిరికాయ, ఆ బిళ్ళలు నా చేతిలో పెట్టారు. నాకైతే బి వచ్చింది. చూడండి, భలే ఉంది కదా. ఇక్కడ ఎన్ఏడి హైవే ఒకటి రూట్ ఉంది. ఆ తర్వాత ఆ పక్క నుంచి ఇంకొక రూట్ ఉందన్నమాట. నేను వేరే రూట్లోంచి వెళ్ళాను, హైవే మీద నుంచి అక్కడి నుంచి వెళ్ళకుండా. ఇక్కడ మాకు చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. చినుకులు పడ్డాయి. తర్వాత ఇంకా తెల్లవారుతూ ఉండే కొద్దీ వర్షం పెద్దదైంది కూడా. అలాగే తడుస్తూనే గిరి ప్రదక్షిణ మొత్తానికి ఫినిష్ చేసామన్నమాట. ఇప్పుడు మేము వచ్చే రూట్లో వస్తే డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళిపోతామేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆ రూట్లోంచి ఇలా కిందకి దిగ్గానే ఎదురుగా కుమారి కళ్యాణ మండపం కనిపించిందండి బాబు. ఇంకా చాలా నడాలా అని అప్పుడు అనుకున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం నిద్ర మత్తుగా ఉందని చెప్పి అక్కడ వేడివేడిగా పొగలు వస్తున్నాయి, టీ తాగుదామని చెప్పి వెళ్తే అక్కడ హార్లిక్స్ ఇస్తున్నారు. హార్లిక్స్ తాగి అలా నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు టైము 5:40 అయింది.
పొద్దున్న అయిపోయింది, వాతావరణం ఎలా ఉంది, చినుకులు పడుతున్నాయి, జనాలు మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు ఉదయం 7 గంటలైంది. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అందరూ కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. గుడి దగ్గరలోకి వచ్చేస్తున్నాం కదా, దగ్గరికి వెళ్ళాక మరి దొరుకుతాయో దొరకవో అని నేను కూడా తీసుకున్నాను. తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళాము. కొండలు అయితే ఎంత అందంగా ఉన్నాయో, హిల్ స్టేషన్స్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. చాలా బాగుంది పొద్దున్న వాతావరణం. వర్షం కూడా కొంచెం తగ్గింది, మధ్య మధ్యలో పెద్దదయింది, తర్వాత తగ్గింది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి చాలా తగ్గింది. మళ్ళీ మేము ఆటో ఎక్కిన తర్వాత చాలా పెద్ద వర్షం పడిందనమాట. మొత్తానికి కరెక్ట్గా 7:30 అయ్యే టైంకి నాకు ఈ ప్లేస్ కనపడింది. ఈ ప్లేస్ కనపడిన తర్వాత అమ్మయ్య అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఫినిష్ చేశాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, మనము ఇక్కడి వరకు పొద్దున్న రాలేదు కదా, నేను ఈవినింగ్ రాలేదు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు వెళ్దాం అనుకున్నాం అనమాట. అక్కడి వరకు నడుచుకుని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నాను. మొత్తానికి నా గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఆ టైంలో ఆటోలు మారి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని పడుకుని లేచిన తర్వాత కాళ్ళు అయితే 2 రోజులు పనిచేయలేదు. సో నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోకుండా లేట్ అయినా కూడా నా గిరి ప్రదక్షిణ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి కమెంట్ మాత్రం చేయొద్దండి. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.